నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా తెనాలి జిల్లా వైద్యశాలను రాష్ట్రంలో ఆదర్శవంతమైన ప్రభుత్వ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో 15 అంశాలను చర్చించి ఆమోదించారు. ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం, ఇతర నిర్ధారణ పరీక్షల సమయంలో జరుగుతున్న అవినీతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి నెల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆ లెవెల్లో స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎందుకు మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎక్కడ లోపించుకునేది మీరు ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ the perception about doctors. I can talk much more, but I'm not talking, I'm restraining myself. I'm being very clear with all of you. Harmandra garu kuda, I do not want to get one more complaint from now onwards. You are a senior doctor. You've been retained here because you specifically said you wanted to commit something to the society. Why is it that you people are not showing that motivation? Clear, this is not the way we should work. Doctors, మీరు నేను ఇంతకన్నా మాట్లాడను ఫస్ట్ HGS మీటింగ్ కాబట్టి I request you, and I'm also being very clear, both DCHS and DMHO should take equal responsibility. You must come for regular surprise visits. కలెక్టర్ గారు నేను ప్రతిసారి రాలేవు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు మన కలెక్టర్ గారు, 50 ACలు వచ్చినాయి మనకి, ఈ హాస్పిటల్కి ఇవ్వలేదు. అట్లా అదర్ ఏం చేయాలి, మనం డెవలప్మెంట్ అనేది మనం చూసుకోవాలి. కానీ మీరు అందరూ ఇట్లా క్యాజువల్గా ఉంటే ఎట్లా అప్రోచ్ ఈవినింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అయితే 2 అవర్స్ ఒకరే ఉంటుంది. మనకు స్టాఫ్ ప్యాటర్న్ ఇచ్చిందే అంతే ఇచ్చేస్తారు. స్టాఫ్ అయితే ఇచ్చారు 200 బెడ్స్ ఉన్న స్టాఫ్ ప్యాటర్నే ఉంది సార్. 300 అయినా 300కి 48 అయినా ఆరుగురిని తీసుకుందాం ఇమీడియట్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఒక ఆరుగురిని తీసుకుందాం. ఓకేనా? ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా మంచి వాళ్ళని తీసుకోండి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంది తీసుకోండి. 17 లక్షల వ్యయంతో 15 పడకల మాతృ నవజాత శిశు సంరక్షణ కేంద్రం, 9 లక్షల రూపాయలతో RO ప్లాంట్, 36 లక్షలతో ఆర్థోపెడిక్ విభాగానికి ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి 40 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే సిబ్బంది కొరత నివారణకు 6 స్టాఫ్ నర్సులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించనున్నట్లు తెలిపారు. వేసవిలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వార్డుల్లో 43 ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో తెనాలి RDO కె శ్రీరమణి, DSHS డాక్టర్ రంగారావు, DMHO డాక్టర్ విజయలక్ష్మి, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మున్సిపల్ కమిషనర్ JR అప్పలనాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు HDSలో మేము తీర్మానం చేసింది, అప్రూవ్ చేసింది 50 లక్షల రూపాయల వర్క్లు. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తాగునీటి సమస్య ఉంటుందనే భావన, పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు, పేషెంట్సే కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అటెండెంట్స్కి కూడా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో 9 లక్షల రూపాయలతోటి 1000 లీటర్ల RO ప్లాంట్ 2 సంవత్సరాల యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్తో కలిపి అది అందించే విధంగా చేశాం. రెండోది, ఆర్థోపెడిక్ సర్జరీస్ మనకు చాలా ఎక్కువ జరుగుతాయి మన హాస్పిటల్లో. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఇంప్లాంట్స్, సర్జికల్ ఐటమ్స్, కొన్ని మెడిసిన్స్ వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ MIDC ఉంది కాబట్టి కార్పొరేషను, వారి ద్వారానే ఈ పరికరాలు కొనడానికి ఒక ప్రయత్నం చేస్తాం. లేదనుకుంటే మనమే టెండర్లు పిలిచి మన HDS నుంచి అప్రూవల్ చేయించుకుని, అది కూడా సుమారు 36 లక్షల రూపాయల వరకు మందులు కానివ్వండి, సర్జికల్ ఇంప్లాంట్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్ సర్జరీస్కి అవసరం ఉన్న చిన్న ఇంప్లాంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. డాక్టర్లు కొన్ని విషయాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ గురించి, ధోబీఘాట్ గురించి, అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం ఇక్కడ పారిశుద్ధ్యం గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారు చొరవ చూపించి మున్సిపాలిటీ నుంచి మన పరిధి కాకపోయినా కూడా మేము సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా RTC బస్ స్టాండ్లో మనం శానిటేషన్ని మెయింటైన్ చేస్తున్నామో ఆ విధంగా హాస్పిటల్లో కూడా సర్వీసెస్ పెంచే విధంగా మున్సిపాలిటీ నుంచే మేము బాధ్యత తీసుకుని చేస్తామనే నిర్ణయం మేము తీసుకున్నాం. అందులో భాగంగా చెత్త సేకరణ ఒక ఎత్తు అయితే, రాబోయే రోజుల్లో కాలువల్ని కూడా ఆధునీకరణ చేయాలనే ఆలోచనతోటి
కొత్తగా మనం మార్కెట్ యార్డ్ పక్క నుంచి హాస్పిటల్ వరకు వచ్చే రోడ్డు పక్కన 40 లక్షల రూపాయలతోటి మనం డ్రైన్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ఆ డ్రైన్కి అనుసంధానం చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న ఈ డ్రైన్స్ 3 అంటే ఇప్పుడు మనకి 3 హాస్పిటల్స్ వస్తున్నాయి మనకి ఇదే ప్రాంగణంలో. సో ఈ 3 హాస్పిటల్స్ నుంచి వచ్చే ఈ డ్రైన్ కూడా మనం దాంతో కలిపే విధంగా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అవన్నీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు హెచ్డిఎస్కి తీసుకొస్తారు. డిసిహెచ్ గారిని, డిఎంఎన్హెచ్ఓ గారిని, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా నేను కోరింది ఏంటంటే రెగ్యులర్గా నర్సింగ్ స్టాఫ్ లేరు అనేది ఒక కంప్లైంట్ వస్తుంది. దాని గురించి చర్చించుకుంటే ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ద్వారా ఒక 6గురిని తీసుకుని మనం పెంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. డిఎంఎన్హెచ్ఓ గారు నర్సింగ్ స్టూడెంట్స్ని ఒక 15 మందిని కూడా మనకి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో మనకి అదనంగా మనకి సౌకర్యాలు కలిపే విధంగా పేషెంట్స్కి మనం మంచి సౌకర్యాలు కల్పించనే నమ్మకం మాలో ఉంది. ఇంకా చాలా చేయాలి మనం ఇక్కడ. ఖచ్చితంగా గతంలో ఉన్న పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అవుట్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి, ఇన్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో జరుగుతున్న అనేక కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించే సహకారం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటాం. తెనాలి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రోటరీ రక్తనిధి కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న రామచంద్రరాజు, భానుమతి మరియు వారి బృందాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దాతల విరాళాలు సరిపోని పరిస్థితుల్లో భానుమతి స్వయంగా సుమారు 8 లక్షలు వెచ్చించి ఈ సేవా కార్యక్రమాన్ని పూర్తి చేయడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెనాలి జిల్లా ఆసుపత్రిని ఈ ఏడాదిలోనే 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు సుమారు 30 కోట్ల వ్యయంతో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలోని మొయినాబాద్ రోటరీ క్లబ్ తెనాలి ప్రజల కోసం 15 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొంటూ రక్త కొరత నివారణకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిరంతర రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీరమణి, మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, తహసీల్దార్ గోపాలకృష్ణ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రోటరీ మరియు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. మా శాయశక్తుల ఈ రక్తాన్ని సేకరించి మరి డోనర్ లేకుండా బ్లడ్ ఇవ్వాలనేది నా సంకల్పం. దానికి మరి మా రోటరీ వాళ్ళు కానీ, మా రెడ్ క్రాస్ గుంటూరు వాళ్ళు కానీ సహకరించి నా కళ నెరవేర్చినందుకు నేను పిలవంగానే వచ్చిన మా నాయకుడు మనోహర్ గారికి నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. దీనికి డోనర్స్ చాలామంది సహకరించారు, మా ఈసీ మెంబర్లు అందరూ సహకరించారు. వారందరికీ నా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈ రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో పార్ట్ కావడం నేను చాలా ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన కొత్తలోనే నేను జాయిన్ అయ్యి 1.5 మంత్ అయింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్ట్ అవ్వడం అన్నది ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ రెడ్ క్రాస్కి హానరీ ప్రెసిడెంట్గా ఆర్డీఓ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తహసీల్దార్ ఉండడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ, ప్రచారం కన్నా కూడా పని ఎక్కువగా చేస్తూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు గురించి అందరికీ చెప్తున్నారు. చాలా అవసరమైంది కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కూడా చేశాను 2-3 సార్లు చిన్నప్పుడు. ఇప్పుడు ముసలాళ్ళం అయ్యాక పనికి రాదంట, అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఏజ్ దాటితే బ్లడ్ ఇవ్వడానికి లేదంటారు సార్. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం, పిల్లలందరినీ కూడా, పెద్దవాళ్ళని. తెనాల్లో మనకి వైద్య సేవల విషయంలో గతం నుంచి ఉన్న ఒక సాంప్రదాయం, ఇక్కడ ఉన్న డాక్టర్లు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు, వాళ్ళు కూడా ఎవరిగా కమర్షియల్గా బతికే వాళ్ళు కాదు. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని పాపం ఎంతోమందికి సేవలు చేసిన మహానుభావులు మన తెనాలి ప్రాంతానికి చక్కటి పేరు తెచ్చారు డాక్టర్లు. ఆ సంస్కృతిని మనం కొనసాగించాలంటే ప్రభుత్వం నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతామో దానికన్నా ఎక్కువగా చేయాలని తప్పంతో దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం ఇక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జిల్లా హాస్పిటల్లో
బహుశా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ హాస్పిటల్స్ లేవు. ఎలీసా రీడర్ తీసుకొచ్చి దాని ద్వారా మనకి బ్లడ్ స్క్రీనింగ్ చాలా తొందరగా జరిగేటట్టు వితిన్ హాఫ్ అన్ అవర్ మనకి శాంపిల్స్ తీసుకొస్తే బ్లడ్ మ్యాచింగ్ చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి త్వరగా అందించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని తపనతోటి ఆ రోజే 2004లోనే ఒక ఎలీసా రీడర్ తీసుకొచ్చి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఉన్న మన బ్లడ్ ఫెసిలిటీ సరిపోవడం లేదు. కొత్తగా మనం ఏర్పాటు చేసుకోబోయే ట్రామా సెంటర్లో కూడా ఒక బ్లడ్ స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది. అది ఒక 30 కోట్ల రూపాయలతోటి మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా ఇంకొక 3-4 నెలల్లో పూర్తయిపోతుంది. సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మనం అందించే సేవల్లో భాగంగా ఖచ్చితంగా పేద ప్రజలకి మన ప్రాంతంలో గర్వపడే విధంగా మనకి కనీసం 300 పడకలు పేషెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చేటట్టు మనం ఈ సంవత్సరం లోపే మనం పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మినిమం 300 బెడ్స్ ఏర్పాటు చేసుకుంటాం. సో వాటికి మనం సప్లిమెంట్ చేయాలంటే ఈ విధంగా మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమం. సహకార రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని టీబీ రోడ్ కొత్తపేటలో గల తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతనంగా పునరుద్ధరించిన గ్రౌండ్ ఫ్లోర్ భవనాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్లతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార బ్యాంకులు ప్రజలకు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ భవనం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న పాలక వర్గాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన మన తెనాలి ప్రాంతంలో దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెనాలి అర్బన్ బ్యాంక్కి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మన చైర్మన్ గారు మంగమూరి హరి గారి ఆధ్వర్యంలో వారి డైరెక్టర్స్ సుమారు 12 మంది అధికారులు మన ప్రాంతానికి ప్రజలందరికీ కూడా మరింత మెరుగైన సేవలు చేసే విధంగా గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవడంతో పెన్షనర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే దశాబ్దాల నుంచి బ్యాంకుతో వాళ్ళకి ఒక చక్కటి బంధుత్వం ఉందో అది మెయింటైన్ చేసుకునే విధంగా వాళ్ళు అందించిన ఈ సౌకర్యం ద్వారా సో రాబోయే రోజుల్లో కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తే వాళ్ళకి బిజినెస్ మరింత పెరుగుతుందనే ఒక ఆలోచనతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి గారితో అదేవిధంగా సీఎం గారి దృష్టికి అవసరం అయితే తీసుకెళ్ళి ఒక చట్టం ఆల్రెడీ సిఆర్డీఏ యాక్ట్ ఉంది కాబట్టి దాంట్లో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. సో 30 కోట్లని త్వరగా హరిగారి ఆధ్వర్యంలో కనీసం 300 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాలి. డిపాజిట్స్ పెరగాలని మనస్ఫూర్తిగా ఈ పండుగ పూట అభినందిస్తూ, ఇది పురాతనమైనటువంటి బ్యాంకు తెనాలి పట్టణంలో మొట్టమొదటిగా కోఆపరేటివ్ సెక్టర్లో విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఇదే మొదటి బ్యాంక్గా మేము భావించాలి. ఇప్పుడే చెప్పినట్టుగా మంత్రివర్యులు 25 పైసలతో ప్రారంభమైన ఈ బ్యాంకు ఇప్పటికి 30 కోట్లకి రీచ్ అయింది. అనేక మంది నిత్యం కూడా వ్యాపార లావాదేవీలు జరుపుకోవడానికి ఈరోజు నూతనంగా నిర్మించినటువంటి కింద భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడానికి మంత్రివర్యుల్ని ఆహ్వానించుకున్నాం. ఈ రోజున వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. అనునిత్యం కూడా ప్రజలతో ఉండే బ్యాంకు
ఈ బ్యాంకు యొక్క పూర్వ వైభవాన్ని మరలా తిరిగి తీసుకొచ్చుకోవడానికి ఈ కార్యవర్గం మరింత శ్రమపడి అందరి మన్నలను పొంది, ముఖ్యంగా చైర్మన్ గారు మంగమూరి హరి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ బ్యాంకుని ఎందుకంటే 1906లో 120 ఏళ్ల క్రితం మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో స్థాపించబడినటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు. ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా బ్యాంకుని దినదినాభివృద్ధి చేస్తూ ఈ పట్టణంలో కానీ పరిసర గ్రామాల్లో అనేక మంది ప్రజలకి విస్తృతంగా సేవలు అందిస్తున్నటువంటి బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు. 40 కోట్లు పైచిలుకు టర్నోవర్తో ఈ బ్యాంకు రన్ అవుతూ ఉంది. ఇది ఇదే విధంగా, ఎందుకంటే డిపాజిట్లు దాదాపు 25 కోట్ల పైన డిపాజిట్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు. రుణ సదుపాయం చాలా ఈజీగా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి బ్యాంకు రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపుగా ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ బ్యాంకు ప్రాంగణంలోకి నేను రావడం జరిగింది. ఆ రోజుల్లో నానపల్లి వెంకట్రావు గారు, అనేక మంది ఈ బ్యాంకు కోసం కృషి చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఆలపాటి గారు, మరి ఆ తర్వాత వాడ వచ్చేసి ఎంతో అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మరి మాటల నుంచి కాదు చేతల మంత్రం నిరూపించుకున్నట్టు మనోహర్ గారు, ఈరోజు మా నాన్న మంగమూరి వారు అంతా కూడా అనుభవం ఉంది. కాబట్టి ఈ బ్యాంక్ ఎంతో అభివృద్ధి ఉంది నేను అనుకుంటున్నాను. 120 సంవత్సరాలు ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము అంతకుముందు మనోహర్ గారు, రాజా గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ బోర్డులో మేము ఎక్కేటప్పటికి 65% ఎన్పిఏలో ఉంది. దాన్ని మేము మొన్న మార్చికి 7.5కి తీసుకొచ్చాం. వీళ్ళ ఆశీస్సులతో అంత రికవరీ చేసాం. మేము ఎక్కినాక 6 నెలల్లో 6 కోట్లు డిపాజిట్లు తీసుకొచ్చాము. మరి 3 లక్షల దాన్ని మేము 30 లక్షలు ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్ కూడా కస్టమర్ వచ్చినాక 8 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇచ్చి పంపించే అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కూడా మేము ఇక్కడ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము 5 lakhs దాకా. కాబట్టి ఈ బ్యాంకు ఉన్నంత వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. కనీస వేతనం 26,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన జాథా శనివారం తెనాలి చేరుకుంది. మారిస్పేట మచ్చర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెరగకపోగా నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 39, 39A, 42, 43, 47 ప్రకారం ఈ దేశంలోని కార్మిక వర్గానికి, కష్టజీవులకి అమలు చేయాల్సినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నిటినీ కూడా మూటగట్టి పక్కన పారేయటం జరిగింది. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం కనీస వేతనాలు కూడా లేక రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలకి అనుగుణంగా తమ కుటుంబాలను గడపలేనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగానికి భద్రత లేక, ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల అన్ని రకాల నిత్య జీవితావసర సరుకులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఈ వైపు మీ దృష్టిని సారించండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో నిరంతరం కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి సిఐటియు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఆ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. చట్ట ప్రకారం పరిశ్రమలో పనిచేసే కార్మికులకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి. కానీ 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కనీస వేతనాలు కూడా పెంచని పరిస్థితి. ఈరోజు కార్మికులు వేతనాలు పెరుగుతున్న ధరలతో కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెరుగుతున్న ధరల కారణంగా
షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న 60 లక్షల మంది కార్మికులకి వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఊరు తిరుగుతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఈ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తల్లి నవజాత శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా ఆసుపత్రి వైద్య పరికరాలు, మాతృ నవజాత శిశు సంరక్షణ విభాగం, అలాగే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ నూతన వైద్య సదుపాయాలతో తల్లి శిశు ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు మహిళలకు రొమ్ము క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈరోజు తల్లి పిల్లలకి కొత్తగా నర్సింగ్ యూనిట్ ఒకటి ప్రారంభించాం 17 లక్షల రూపాయలతోటి. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే జనరల్గా హాస్పిటల్స్లో కానుపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు ఒక్కొక్క సందర్భాల్లో కొత్తగా జన్మించిన పిల్లోని దూరంగా పెడతారు తల్లికి. ఆ కాన్సెప్ట్కి భిన్నంగా తల్లి పక్కనే ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ కొత్త నర్సింగ్ కేర్ యూనిట్ ఈరోజు మనం ప్రారంభించాం. సుమారు 15 పడకలది, 17 లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.